బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సిద్ధశుద్ధితో పనిచేస్తుంది వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్. $2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ లక్ష్యమన్న మంత్రి. జనవరిలో అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ వస్తోందని వెల్లడి. నేడు టాలీవుడ్ లో మరో విషాదం. ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత. మద్యం కుంభకోణం కేసులో నేడు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి. కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి బిడ్డ. ఈసారి డైరెక్ట్ గానే అటాక్ చేస్తామంటూ మాస్ కౌంటర్. చంద్రబాబు నారా లోకేష్ పై మండిపడ్డ భూమన కరుణాకర్ రెడ్డి. మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అంటూ ఆగ్రహం. నీ గుండెలపై రాసి పెట్టుకో. కేసీఆర్ కు సీఎం రేవంత్ సంచలన సూచన. 2034 వరకు నేనే సీఎం అంటూ వెల్లడి. బీసీ రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధిని శంకిస్తే మీకు పుట్టగతులు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. శనివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సకల జనుల సర్వే చేస్తే బొంబాయి, దుబాయ్లో ఉన్న వాళ్లు వచ్చిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో సర్వే చేసిందని, సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు. కులగణన సమీకరించి ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఏం చేయాలనే దానిపై ఈరోజు కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. మాట్లాడుతుంటే ఆయన ఆర్డినెన్స్ గురించి మాట్లాడతాడు, లేదా రాష్ట్రపతి గారి దగ్గర గురించి మాట్లాడతారు, లేదా ఎట్లా తెలుస్తుంది అంటాడు. అరే పెద్దోడివి, వయసులో పెద్దోడివి, అనుభవంలో పెద్దోడివి, పార్టీ అధ్యక్షుడు చేసినావు, రేపే మాపో జాతీయ అధ్యక్షుడు పేరు వస్తుంది. వీటన్నిటికీ మూలం భారతీయ జనతా పార్టీలో బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి నీకు అర్హతలు వస్తున్నాయి. అది మర్చిపోయి ఇలా బీసీలకు అన్యాయం జరుగుతానికి పార్టీ పరంగా నీకు ఒకవేళ పెద్దలు నువ్వు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెస్తున్నదని వ్యతిరేకించు, నీకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇస్తామని చెప్తే కూడా దయచేసి పోకన్నా. ఇవాళ ఒక కాడ ఈ రాష్ట్రంలో శురువైతే ఇవాళ కులగణన ఇక్కడ శురువైంది కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ రోల్ మోడల్ గా తీసుకొని ముందుకు పోతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ బలహీన వర్గాల ప్రజాప్రతినిధులం హృదయపూర్వకంగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా పార్టీ చిత్తశుద్ధితోటి ప్రభుత్వము పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి న్యాయపరంగా, చట్టపరంగా, ప్రజాపరంగా ఒక ప్రక్రియ చేపడుతుంది. దుర్బుద్ధి మానండి. ఇలా ఈ ఆషాఢ మాస బోనాలు అమ్మవారిని అదే కోరుతున్నాం. ఇటువంటి వాళ్ళ బుద్ధులన్నీ మారి ఈ 42% రిజర్వేషన్ల ప్రక్రియ సాఫీగా జరగాలి. లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి. బీసీలు 42% స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావాలని కోరు. గుంటూరు బండ్లమూడి గార్డెన్స్ లో ఐసీఏఐ గుంటూరు చాప్టర్ అధ్యార్యాన స్ఫూర్తి పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ ఐసీఏఐ ప్రపంచంలోనే అత్యంత గౌరవమైన, విశ్వసనీయమైన సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రమాణాలతో పనిచేస్తున్న మొట్టమొదటి సంస్థ ఇది. ఇది భారతదేశంలో అతిపెద్ద సంస్థగా మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్ హౌస్ గా ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ICAI is India's intellectual backbone. It has now turned almost 76 years old. As Sir said, I stand corrected. You are the largest accounting powerhouse in the world. You are also the most respected and recognized one. And I believe you are one of the very first to also adopt forensic accounting standards. I'd like to share some very interesting statistics. 10 lakh students appear for this exam. I've enlisted, and close to 2 lakh students appear for this exam twice a year. Now the strength of your entire
organization is almost close to 4 lakh members and 54 overseas chapters. So wherever there is business, there is Bharat. And wherever there is Bharat, there is ICAI behind it. And to my surprise, when I was preparing for my speech, and to my surprise, I realized that Guntur is the CA factory of India. I thought Guntur doctors, engineers conquered the world. Clearly I stand wrong. Guntur CAs have managed to conquer the world. Close to 10,000 students are pursuing this career. The number of students who are pursuing CA are higher than the students who are pursuing engineering and medicine combined. So we have amazing talent here. One of the highest pass percentages, which means that there's amazing aspiration. From Guntur to Gulf, America to Australia, wherever you go, you actually end up seeing Telugu CAs today. As I said, your profession is not easy. That's why I chose to become a Stanford MBA. It is a very difficult profession, but that's what makes it very valuable. Diamonds are not made easy. Neither are CAs. People say there are two types of folks. One are CAs, the other one who wish they were CAs. And people who criticize you are merely jealous about you. CA as a profession spans across sectors. Behind every balance sheet, of course, there is a CA. And when I went to Stanford for my MBA, I actually focused on accounting because I knew that was my biggest weakness. So the 2 years I was there, almost every quarter I would take at least 2 accounting classes. And honestly, we are all living in very inspiring. హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ పరిధిలో ఉన్న బీరంగూడ, అర్సీపురం, శేరిలింగంపల్లి, మియాపూర్, చంద్రాయనగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్, హయాత్ నగర్ లాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక మిగిలిన హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చెదురు ముదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. బే ఆఫ్ బెంగాల్ దాని పరిసర ప్రాంతంలో వాటి ప్రభావం చేత లో ప్రెషర్ ఏరియా ఫామ్ అయింది. అది క్రమేపీ పశ్చిమ వాయువ్స్గా వెళ్తూ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్ అంటే మన కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతానికి చేరే సమయంలో అది మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనం కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కమింగ్ సబ్సిక్వెంట్ 2 డేస్లో కూడా అది ఈ ఉత్తరాంధ్ర మరియు 24 అవర్స్ వరకు చూసుకుంటే అయితే మనం భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ ఇట్ మే గస్ట్ 55 km/h ఆల్సో. అలాగే సీ కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు కూడా ఉంటుంది. ఈ పరిస్థితి దృష్ట్యా కూడా మన మత్స్యకారులందరికీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లారు. విచారణ నుంచి మినహాయింపు కోసం ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఎంపీ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. శుక్రవారం మరోమారు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఎంపీ విచారణ సందర్భంగా సిట్ కార్యాలయం వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తిగా తప్పుడు కేసు, ఇవన్నీ హరాస్ చేసేదానికే పెట్టిన కేసు. దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. దీని గురించి ఇంకా రెండో మాటలేదు. ఏ సాక్ష్యాలు లేవు, ఏం లేవు, నోటి మాటలతో బెదిరించి ఒక కేసు పెట్టించారు. ఇది నిలబడే కేసు కాదు, కానీ తాత్కాలికంగా హరాస్మెంట్ ఉంటుంది. ఆధారాలు లేవని సిట్ అంటే వాళ్ళని రేపే పీకి పారేస్తారు. వాస్తవంగా ఉండేది రేపు కోర్టులో ఇంతవరకు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ తప్పుడు కేసు. దీని గురించి అయితే కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు. దీన్ని ఎదుర్కొంటామని. మీరు తప్పు చేయనప్పుడు ఇన్ని రోజుల పాటు ఎందుకు విచారణకు అటెండ్ అవ్వలేదు? ఒకసారి పిలిచారు, ఒకసారి అటెండ్ అయినారు. ఎక్కడ కూడా నేను కోఆపరేట్ చేయకుండా లేను. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఫిష్ వెంకట్ కు 2 కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి.
దాంతో కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం కొనసాగించారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు. కానీ సమయానికి సరైన దాతలు దొరకకపోవడంతో విషాదకరంగా మారింది. హైదరాబాద్లో రౌడీయిజానికి అడ్డు అదుపు లేదనడానికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో తాజాగా జరుగుతున్న పరిమాణాలే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. మరో నయీం మాదిరిగా మైనంపల్లి హనుమంతరావు వ్యవహరిస్తూ ప్రజలను బీఆర్ఎస్ కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తుంటే పోలీసులు తోలుబొమ్మల్లా చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది ప్రజాపాలన అనాలా లేక రౌడీ పాలన అనాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి జీవితంలో కావురా రే, నువ్వు చెప్తున్నా మళ్ళా నువ్వు పోయి భాషలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా. పిచ్చి పిచ్చి చేసాలు ఏకు బిడ్డ, నేను ఇలా చెప్తున్నా మా కార్యకర్తలు ఎవరినేమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం. అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఆ విధంగా ఉంటది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా. నేను వాళ్ళ మీద చిన్న చిన్న వాళ్ళ మీద చేస్తారా? హైదరాబాద్ నగరంలో రౌడీజం కి అడ్డు అదుపు లేదన్నట్టుగా ఇవాళ మల్కాజిగిరిలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన, ఈ 2-3 రోజులుగా జరుగుతున్న ఒక సంఘటనలు స్పష్టమవుతా ఉన్నాయి. నయీం అనేటోడు చచ్చిపోయిండు అని చెప్పని ప్రజలందరూ తెలంగాణలో సంతోషంగా ఉన్నటువంటి ఒక ధర్మిల మరో నయీం లెక్క ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు వ్యవహరిస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా విచ్చలవిడిగా ఇవాళ దూషణకు పాల్పడుతూ బెదిరిస్తూ అదిరిస్తూ రోడ్ల మీద రౌడీజం చేస్తూ ఇవాళ దాష్టికానికి పాల్పడతా ఉంటే పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో తోలుబొమ్మల లెక్క, తాబేదారుల లెక్క మారి ఇవాళ చోద్యం చూస్తూ మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, కార్పొరేటర్ల పైన, నాయకుల పైన ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇది ప్రజాపాలన అంటారా, రౌడీ పాలన అంటారా? దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. లిక్కర్ కేసు వ్యవహారంలో కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్రకు తెరలేపిందని, అందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు రాజకీయాలతో చంద్రబాబు, నారా లోకేష్లు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసు వ్యవహారంపై శనివారం ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడారు. మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో కీలక నేత మాత్రమే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కూడా. అందుకే ఆయన్ని అరెస్ట్ చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ గార్ల కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్రంలో అరాచకమైనటువంటి పరిస్థితుల వైపు పూర్తిగా నెట్టబడుతున్నాయి. ఈ రోజున రాజంపేట పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆప్తుడు అయిన మిథున్ రెడ్డిని
పోలీసు వాళ్ళు అరెస్టు చేసేటువంటి క్రమంలో దాని వెనుక ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి యొక్క కుట్ర ఎంత దారుణమంటే ఆ మద్యం స్కామ్తో ఏ రకమైనటువంటి సంబంధము మిథున్ రెడ్డికి లేకపోయినా మిథున్ రెడ్డి పాత్ర ఇసుమంతా కూడా కనుగొనలేకపోయినా కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయుడు కనుక ఈయనను ఒక ముద్దాయిగా ప్రకటించి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయొచ్చు అన్న కారణంగా ఈ రోజున ఈ రకమైన బరితెగింపుకు తెలుగుదేశం ప్రభుత్వం బనాయిస్తున్నది, ఈ రకమైనటువంటి కుట్ర చేస్తున్నది, ఇంత దారుణానికి ఒడిగట్టుతున్నది. తనను నిన్నటి వరకు మొన్నటి వరకు ముద్దాయిగా కూడా చేర్చలేదు. ఈ కేసు పూర్తిగా చాలా బలహీనమైనటువంటి కేసని, ఇందులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్లకు ఇసుమంత పాత్ర కూడా లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఓ మద్యం కుంభకోణం జరిగింది అని వీళ్లే ఒక పెద్ద కల్పిత కథ, ఒక ఫిక్షన్ స్టోరీని తయారు చేసి తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఆ డబ్బంతా వినియోగించారు అనే ఒక్క కారణం చూపుతూ ఎక్కడ ఇంతవరకు డబ్బులు దొరకకపోయినా ఆ డబ్బు కాళ్ళ దొరికిన డబ్బులన్నీ కూడా మద్యానికి సంబంధించినటువంటి డబ్బులని ఎవరివో దొరికితే దానికి అంటగట్టి ఈ కేసును చాలా బలంగా తయారు చేసి వీళ్ళనందరినీ కూడా జైళ్లకు పంపాలా అన్నటువంటి క్రమంలో భాగంగా ఈ రోజున మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కనుక, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆత్మీయుడు కనుక ఆ ఒక్క కారణంగానే ఈ రోజున మిథున్ రెడ్డి మీద ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు మోపి ఆయన్ను జైలుకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా లోకేష్ గారి డైరెక్షన్ లో జరుగుతోంది అన్నటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీకేదో చిన్న బాధ జరిగిందని ఆ బాధకు ప్రతీకారంగా కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఈ రోజున లోకేష్ గారు ఆయన అనుయాయులు రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గంలోనూ పదుల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడము, కొట్టడము, హింసాయుత చర్యలు చేపట్టడము, చాలా పెద్ద పెద్ద స్కామ్లు జరిగినాయని చాలా పెద్ద మంది నేతల్ని కూడా అరెస్టులు చేయటము, రోజు కూడా ఒక బీతావహ పరిస్థితి, ఒక బీభత్సమైనటువంటి స్థితికి రాష్ట్రాన్ని తీసుకొని రావటం జరిగింది. తానైతే మంచోడిని కాదని, నెక్స్ట్ టైం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చెప్పినా వినబోనని, అందరి పేర్లు రాసి పెట్టుకుని మరీ వడ్డీతో చెల్లిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల మాల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన పార్టీ నాయకుల్ని కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకుల్ని వేధిస్తోన్న ప్రతి ఒక్కరి పేరు రాసుకోవాలని సూచించారు. ఏసీపీలు, డీసీపీలు, సీఐలు, ఎస్ఐలు ఇలా ఎవరెవరైతే బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారో వాళ్ల పేర్లు రాసి ఉంచాలని, నెక్స్ట్ టైం కేసీఆర్ వచ్చినా వినబోమని, తానైతే మంచోడిని కాదని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ ధైర్యం కోల్పోవద్దన్నారు. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవరెవరైతే బాగా ఎగురుతున్నారు ప్రామిస్ చేస్తున్నాను మీకు. నేను కేసీఆర్ చెప్పిన నేను ఇక్కడ నేనైతే మంచోడు కాదు. నిజంగానే నిన్న మొన్న ఎవరు అంటే నేను నమ్మలేదు. హైదరాబాద్ లో పిచ్చి కుక్కలు విరిగిపోయినాయి, కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా విరిగినట్టున్నాయి. లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు గంట సేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్తాల గుండగాలని వేసుకొచ్చి గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తూ
నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్తీ మీద సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు కాదు, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసుడు కాదు, ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించడానికి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒకటే మాట నేను అనేది, అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో? ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు, సబితా అనిల్ కిషోర్ గాని, మా సోదరి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గాని, మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ ప్రోగ్రాంకు పోయినారు? దేవుడికి గుళ్ళకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావాల్సుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ వీరికి పందలైన మీ అనుచరులను పెట్టి గూండాగాలను పెట్టి మా వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ చిల్లర గుండాగాలను. గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు కేసీఆర్ ఇచ్చింది ఏంటి అనేది సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూలు సభలో ఆయన మాట్లాడుతూ 98 జీవో ప్రకారం 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నిర్వాసితులను ఎందుకు ఆదుకోలేదు అని ప్రశ్నించారు. వాల్మీకి సోదరులను ఎస్టీ బోయలుగా మారుస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ని గుండెలపై రాసి పెట్టుకో, 2034 వరకు ఈ పాలమూరు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు, పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు, పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం, పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన చంద్రశేఖరరావు గారు ఏడ్చినా దుఃఖపడ్డా, ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా పాలమూరుని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. ఈ దేశానికి పాలమూరు వలసల జిల్లా కాదు, పాలమూరు జిల్లా అంటే పరిపాలన అందిస్తుంది, దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఈ గడ్డ మీద నుంచి పరిపాలన అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విఘ్నులు, మీరు తెలుగు వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి. తన నియోజకవర్గ కేంద్రమైన తాడిపత్రికి వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానిలో పాల్గొనేందుకు అనుచరులతో కలిసి పెద్దిరెడ్డి ఎల్లానూరు మండలం తిమ్మంపల్లిలోని స్వగృహం నుంచి బయలుదేరేందుకు సిద్దమయ్యారు. అయితే తెల్లవారుజామునే పెద్ద ఎత్తున పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ఆయన వెళ్లకుండా అడ్డుకున్నారు. పెద్దారెడ్డి కారుకు పోలీసు వాహనాలను అడ్డుపెట్టారు. ఆయనను గృహ నిర్బంధం చేశారు. మీరు మాట్లాడండి, ఐర్ ఆఫీసర్తో కోర్ట్ ఆర్డర్స్ ఓబే చేయరు. మీరే చెప్పినారు అనంత వెంకటరామరెడ్డికి జిల్లా అధ్యక్షుడికి మీరే నోటీస్ ఇచ్చినారు, దాంట్లో అనపరిచినారు.